లోగోస్ క్రియేట్ చేయడం ఎలానో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. యాప్ ఓపెన్ చేసి మీ ఇష్టమున్న కలర్ తీసుకోండి. ముందు డిలీట్ చేసి మీ ఇష్టమున్న కలర్ తీసుకొని ఓకే మీరు క్లిక్ చేసి టెక్స్ట్ రిమూవ్ చేసేయండి. చేసిన తర్వాత షేప్స్ ఆప్షన్లోకి వెళ్ళి రౌండ్ షేప్ తీసుకోండి. తీసుకున్న తర్వాత కొంచెం సైజ్ పెంచుకోండి. పెంచుకున్న తర్వాత రైట్ క్లిక్ చేసి అడ్జస్ట్ చేసుకొని కింద స్ట్రోక్ విడ్త్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసి 50-43 అట్లా మీకు ఇష్టం ఉన్నంత తీసుకొని మళ్ళీ కిందకి వచ్చేసి వైట్ కలర్ 0 వేసేసి మీకు నచ్చినట్టు తీసుకోండి. తీసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఆ బార్డర్లో కరెక్ట్ వచ్చేటట్టు చేసుకున్న తర్వాత సైజ్ కరెక్ట్ చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక మళ్ళీ డూప్లికేట్ మళ్ళీ ఒకటి తీసుకోండి. అది తీసుకున్న తర్వాత దాని సైజును కూడా సేమ్ ప్రాసెస్ మీకు కావాల్సినంత తీసుకొని రౌండ్గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దాని సైజు కూడా కరెక్ట్ ఉండేలా చూసుకోండి. చూసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మనం టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి కదా. టెక్స్ట్లో వెళ్ళేసి మనం టెక్స్ట్ యాడ్ చేద్దాం. మీ ఇష్టమైన నేమ్, నేనైతే నా నేమ్ ఇచ్చేసుకున్నా శ్రీనివాచారి అని. మీకు నచ్చిన నేమ్ ఇచ్చేసుకోండి, మీ ఇష్టం. తప్పనిసరి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చూసిన ప్రతి ఒక్కరు ఇలా శ్రీనివాచారి అని పెట్టేసి ఓకే క్లిక్ చేసి సైజ్ పెంచుకోండి. సైజ్ పెంచుకున్న తర్వాత కింద మనకి కరువు అని ఉంటుంది. కరువును క్లిక్ చేసేసి ముందు ఫాంట్ చేసుకొని మీకు ఇష్టం ఉన్న ఫాంట్ సెలెక్ట్ చేసుకొని డిజైనింగ్ ఉండేటట్టుగా కరువుని కొంచెం %90 అలా మీకు అందులో సెట్ అయ్యేలా మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత సైజుని పెంచుకోండి. పెంచుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసుకోండి. రైట్ క్లిక్ ఇచ్చేసాక కరువు మళ్ళీ అందులో సెట్ అయ్యేలా మీరు చూసుకోండి. సైజు సెట్ అయితే ఓకే, సెట్ కాకపోతే మళ్ళీ అయ్యేదాకా చేసుకోండి. తర్వాత స్టైల్ ఇలా చేసేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత కలర్ ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఇష్టం ఉన్న కలర్ పెట్టేసుకోండి. నేనైతే ఎల్లో పెట్టేస్తున్నా. ఎల్లో పెట్టేసిన తర్వాత మీకు ఇష్టం ఉన్న కలర్ పెట్టుకోండి, మీ ఇష్టం, ఎవరి ఇష్టం వాళ్ళు. పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసిన తర్వాత కింద వచ్చి స్ట్రోక్ పెట్టి ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసాక ఇలా క్లారిటీగా అనిపిస్తుంది. స్ట్రోక్ పెట్టేసి మీ ఇష్టం ఉన్నంత పెట్టుకోండి. నేనైతే 9 అట్లా 13, 7 అట్లా 7 పెట్టేసుకున్నా. అట్లా 7 పెట్టేసుకోండి. పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయాలి. చేసిన తర్వాత షాడో 3D దానిలో పోయి ఎనేబుల్ చేసి డెప్త్ 7 పెట్టుకోండి. 1 అట్లా కొంచెం 2% అలా పెట్టుకోండి. అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ షేప్స్